హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ ప్రవీణ్. నేను హైదరాబాద్లో ఓలా ఊబర్ ర్యాపిడో కార్ నడిపిస్తాను. సో అన్నిటికంటే ఊబర్లోనే నడిపిస్తాను. నేను చాలా రోజుల తర్వాత ర్యాపిడోలో అయితే ఒక ట్రిప్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈరోజు అయితే టైం అయితే 9 అవుతుంది. ఈరోజు కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతున్నా. ఎర్లీగా అంటే ఏం లేదు, నిన్నటికంటే ఒక హాఫ్ అన్ అవర్ తొందర అంతే. సో ఆన్లైన్ అయితే చేసుకుందాం. ఫస్ట్ ముందుగాల మనము 0 కిలోమీటర్ చేసి చూపిస్తా చూడండి. సో సక్సెస్ఫుల్గా 0 కిలోమీటర్ అయితే అయిపోయింది. సో బండి అయితే ఫుల్ ట్యాంక్ ఉంది బండి. సో చూడొచ్చు 0 కిలోమీటర్ అయిపోయింది. నెక్స్ట్ ఆన్లైన్ చేసుకుందాం. మనమైతే ఆన్లైన్ చేసుకుంటున్నాము ఊబరు. చూద్దాం. ఊబరు, ర్యాపిడో, ఓలా అన్నీ సమానంగానే ఇస్తున్నాడు. సో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని అయితే ఏం లేదు. సో నిన్న చూశాను, నిన్న ర్యాపిడోలో ట్రిప్ చేసి. సో నిన్న 10 కిలోమీటర్లు ఏమో 9.5 కిలోమీటర్లు ఏమో పోయినా. సో మనకు 195 రూపీస్ ఇచ్చిండు. సో మేబీ ఊబర్లో కూడా అంతే రావచ్చు, ఒక్కొక్కసారి తక్కువ రావచ్చు. చూద్దాం. నిన్న నైట్ కాబట్టి కొంచెం ఎక్కువ ఇచ్చిండు అనుకోవచ్చు. ఓకే, ఆన్లైన్ చేసుకుందాం. ఏంటి? ఓకే, మొబైల్ స్లో అయిపోయింది. చాలా అంటే చాలా స్లో అయిపోయింది. సో ఆన్లైన్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో బుకింగ్ పడగానే మీకు అప్డేట్ ఇస్తా. ఎండ అయితే దంచి కొడుతుంది, మామూలు కొడతలేదు ఎండ. ఇవాళ మాత్రం ఫ్యూయల్ బాగానే తాగుతుంది ఇవాళ నాకు తెలిసి. ఫస్ట్ ట్రిప్ నుంచే మా ఏసీ అని అడుగుతారు నాకు తెలిసి మ్యాక్సిమం. ఏంది ఆన్ చేయగానే పడతలేదు. ఊబర్కో సెడాన్ అన్నీ అయితే అట్లనే ఉన్నాయి, నో ప్రాబ్లం, నో ఇష్యూ. సో మరి పడట్లేదు. క్యాన్సల్ రేటింగ్ పెరుగుతుంది, నాది పెరుగుతుంది తగ్గుతుంది. 14% ఉంది, 16% ఉండే, అంత పెరిగింది. సో అప్పుడప్పుడు అట్లా పెరుగుతుంది. ఇంకా మనకు ఇంకో కామెంట్ వచ్చింది. ఏంటంటే మళ్ళీ సాసి పవన్ గారే మనకు మెసేజ్ చేశారు, కామెంట్ చేశారు. ఏంటంటే అన్న మొన్నటి వీడియోలో చేసినట్టుంది, నేను చూసుకోలే. సో అన్న మరి ఇది డెస్టినేషన్ ట్రిప్ ఇచ్చిండు కదా, ఎందుకు ఇచ్చిండు అన్న? డెస్టినేషన్ ట్రిప్ పెట్టుకుంటే మళ్ళీ ఒకరోజు పెడితే ఒకరోజు వేరే సైడ్ ఇస్తున్నాడు అన్న అని చెప్పి, దానివల్ల నేను 30 కిలోమీటర్స్ నేను లాస్ అన్న, నేను ఇట్లా ఖాళీగా రావాల్సి వచ్చింది అని చెప్పి అని అన్నాడు. సో దాని గురించి అప్డేట్ ముందుగానే ఊబర్ వాళ్ళు ఇచ్చిర్రు బ్రదర్. ఒకసారి మెసేజ్ బాక్స్లోకి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మెసేజెస్. దాంట్లో మీరు అవుట్ ఆఫ్ డెస్టినేషన్ బుకింగ్స్ కూడా మీకు వస్తాయి ఇక నుండి అని చెప్పి మీకు మనకు మెసేజ్ అనేది వచ్చింది. సో మెసేజ్ బాక్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. చాలా రోజుల క్రితమే వచ్చింది అది. సో అప్పటి నుంచి నేను కూడా డెస్టినేషన్ ట్రిప్ ఆన్ చేస్తే మనకు అక్కడ చూపిస్తాడు, అక్కడ అవుట్ ఆఫ్ డెస్టినేషన్ అని చూపించి, అక్కడ మీరు ఎగ్జాంపుల్ కూకట్పల్లి నుంచి సికింద్రాబాద్ నుంచి కూకట్పల్లి వెళ్ళాలనుకో. ఎగ్జాంపుల్ కూకట్పల్లిలో ఉంటారు మీరు, సికింద్రాబాద్ నుంచి కూకట్పల్లికి వెళ్ళాలనుకో. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళు కూకట్పల్లి డెస్టినేషన్ పెట్టుకుంటారు. కూకట్పల్లి డెస్టినేషన్ పెట్టుకున్నప్పుడు సో సంథింగ్ మూసాపేట లేకపోతే బాలానగర్, సంథింగ్ సనత్ నగర్ అటు సైడ్ వెళ్ళే ట్రిప్స్, జేఎన్టీయూ అటు సైడ్ వెళ్ళే ట్రిప్స్ అలర్ట్ చేయాలి మనకు యాజ్ యూజువల్గా అయితే ఇంతకు ముందు ఉన్న ప్రకారంగా. సో మనకి ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ కూకట్పల్లి పెడితే ఎల్బీ నగరు, హయత్ నగరు అంతా ఆపోజిట్ డైరెక్షన్స్ అక్కడ చూపిస్తాడు. అవుట్ ఆఫ్ డెస్టినేషన్స్ అని మనకు చూపిస్తాడు అక్కడ. సో బొంగు ఏడ్చింది ఏం లేదు. లాస్ట్ టైము డెస్టినేషన్ సైడ్ పెట్టినా కానీ కూకట్పల్లి పెడితే కొంపల్లి ఇచ్చేటోడు, కూకట్పల్లి పెడితే ఇటు గచ్చిబౌలి ఇచ్చేటోడు, అప్పుడు కూడా గట్టినే ఇచ్చేటోడు. ఇప్పుడు ఇంకా చెప్పి మరి ఇంకా ఆపోజిట్ డైరెక్షన్లో ఇస్తాడు. ఊబర్లో డెస్టినేషన్ ఎప్పుడు నమ్ముకోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఊబర్లా డెస్టినేషన్ను ఎప్పుడు నమ్ముకోవద్దు, అసలు డెస్టినేషన్ మీద నమ్మకం పెట్టొద్దు. మనం ట్రిప్స్ వచ్చేటి మనకు నియర్ బై వస్తున్నాయి. కూకట్పల్లి అంటే ఓకే మోసపేట పడుతుందంటే యాక్సెప్ట్ చేసుకోవాలి, వెళ్ళిపోవాలి అంతే. అది చూసుకోవాలి మనం. కానీ
డెస్టినేషన్ పెట్టుకున్నా కదా నా ఏరియా సైడ్ ఇచ్చేస్తాడు అన్నది కొంతమంది ఉంటారు, ఏరియాస్ తెలియని వాళ్ళు ఉంటారు బ్రదర్స్. సో నా డెస్టినేషన్ పెట్టినా కాబట్టి నాకు నియర్ బై నాకు దగ్గర ఉన్న లొకేషన్స్కే నాకు పికప్ ఇస్తాడు అని చాలామంది అట్లా అనుకొని పికప్ తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఒకటే బ్రదర్, అట్లా ఇవ్వట్లేదు ఇప్పుడు. డెస్టినేషన్ అయితే నమ్ముకోకండి. సో వీలైతే ఇంకా కస్టమర్ కాల్ చేసి సార్ ఎక్కడికి వెళ్ళాలి సార్ అని అడగండి. ఏంది బాబు మీకు చూపిస్తుంది కదా అంటే మాకు డెస్టినేషన్ ట్రిప్ సార్ అందుకని అడుగుతున్నాం, సరే చూపించలేదు అని చెప్పి తెలుసుకొని వెళ్ళండి. నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఎందుకంటే మనం ఇంటికి వెళ్ళాలని డెస్టినేషన్ పెట్టుకున్నప్పుడు అవుట్ ఆఫ్ డెస్టినేషన్ ట్రిప్లు ఇచ్చడం దేనికి యూజ్? నో యూజ్, అది యూజ్లెస్ ట్రిప్స్ అయ్యి. సో దాని విషయంలో అయితే నేను కూడా ఖండిస్తా. సో అది కరెక్ట్ కాదు. అది చూద్దాం ఎంతవరకు చేస్తాడు, ఏం చేస్తాడు. అది యూస్ఫుల్ కాకపోతే తీసేస్తాడు, నో ప్రాబ్లం. కాకపోతే చాలామంది ఇన్సెంటివ్స్ ఉన్నప్పుడు డెస్టినేషన్స్ యూజ్ చేసుకొని ఇన్సెంటివ్ రీచ్ అయ్యారు చాలామంది అనే ఉద్దేశంతో ఇప్పుడు కొంచెం దాన్ని మార్చిండు. అది ఇంతకుముందు రిమోట్ డెస్టినేషన్ కూడా ఉండే మంచిగా. సో అవన్నీ అప్డేట్ చేసిండు. అవన్నీ మనం ఏదైతే కొత్త అడుగులు దొక్కుతామో దాన్ని మించిన అడుగులు కంపెనీ చేస్తుంది. ఎందుకంటే కంపెనీకి తెలుసు, కంపెనీ కనపడే 3 సింహాలు ముందైతే కనపడని సింహం వెనకుంటుంది అని అంటారు చూడు, అలాంటిది కంపెనీ, ఊబర్ కంపెనీ. సో మనల్ని వాచ్ చేస్తూనే ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము, ఏం చేయట్లేదు అనేది మన కంపెనీకి ఎట్లా తెలుస్తుంది మనం చేసుకునేది అని అనుకుంటారు చాలామంది. క్యాన్సిల్ చేసి కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకుని పోతారు. సో ఎంత ఎక్కువ అమౌంట్ వచ్చింది కదా, ఎంత ఎక్కువ అమౌంట్ ఒక కస్టమర్కి కంపెనీకి కమిషన్ ఎందుకు చెల్లించాలి అని కొంతమంది అట్లా చేస్తుంటారు. సో ప్రతి ఒక్కటి కంపెనీకి తెలుస్తాయి బ్రదర్. కంపెనీ కస్టమర్ వాళ్ళకి కాల్ చేసి తెలుసుకుంటుంది. సో మీరు ఇన్ బుకింగ్లో వెళ్ళినారా, అవుట్ బుకింగ్లో వెళ్ళినారా, డ్రైవర్ ఏమన్నాడు, డ్రైవర్ ఏమని చెప్పి తీసుకెళ్ళి మిమ్మల్ని అని ప్రతి ఒక్కటి కస్టమర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగుతుంది. సో అదొకటి గుర్తుపెట్టుకొని చేసుకోండి. సో ఈరోజు మీకు ఎంత బిజినెస్ జరిగింది, ఎన్ని ట్రిప్పులు కొట్టారు, ఎన్ని గంటలు లాగిన్ అవర్స్లో ఉన్నారు, ఎన్ని కిలోమీటర్స్ తిరిగారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ అప్రిషియేట్ యూ. సో 12 అవర్స్లో ఉండండి. ఇంకోటి బ్రదర్ ఒకటే చెప్తున్నా, కొత్త కార్లు తీసుకొని ఈఎంఐ పెట్టుకొని నడుపుకునే వాళ్ళు కాంప్రమైజ్ అస్సలు కావద్దు. కాంప్రమైజ్ అవుతా అనుకున్న వాళ్ళు కార్లు తీసుకోకండి. కార్లు తీసుకున్న వాళ్ళు కాంప్రమైజ్ కాకండి. బిజినెస్ చేసే విషయంలో కాంప్రమైజ్ కాకండి. 100% బిజినెస్ చేయాలి అంతే. కారు తీసుకున్నామనంటే, కారు నడుపుకుంటున్నామనంటే బరాబర్ డ్యూటీ ఎక్కాలి, చేయాలి. అది బిజినెస్ ఉన్నది ఇలా లేదు, బుకింగ్లు పడతలేవు అని కొంతమంది డిసప్పాయింట్ అయిపోతుంది. నాకేంది బ్రదర్, నాకు ఈఎంఐ లేదు, నేను వెళ్ళిపోయినా పర్లేదు. సో నేను మీకోసం చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఈఎంఐలు పెట్టుకొని కార్ మెయింటెనెన్స్ ఉంటుంది, చిట్టీలు ఉంటాయి, ఇంట్లో ఖర్చులు ఉంటాయి, రూమ్ రెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. కాబట్టి బరాబర్ చెప్తున్నా, రూమ్ రెంట్కి డబ్బులు ఉన్నాయి కదా, ఇలా పోయి పండుకుందాం, ఓ బీర్ తాగుదాం, ఓ బిర్యానీ తిందాం, అలాంటివి ఎప్పుడు పెట్టుకోవద్దు. అలాంటివి సెట్టే కావు. ఈ ఊబర్ కార్ తీసుకొని రిచ్గా బతుకుదాం, రిచ్గా ఉందాం అనుకుంటే మాత్రం కుదరదు. ఓకేనా? ఊబర్లా నడుపుకుంటే రిచ్గా ఇప్పుడు సర్టెన్ టైం మీ యొక్క కార్ ఈఎంఐ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు అప్పటికి మంచిగా బిజినెస్ ఓకే సెట్ అయిపోయింది, నీకు ఫిజికల్గా కూడా నీకు వర్కౌట్ చేస్తుంది, నీ యొక్క బాడీ కూడా నీ బిజినెస్కు మంచిగా వర్కౌట్ చేస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే అప్పుడు నువ్వు ఒక రాజా లెక్క బతకగలుగుతావు. ఇప్పుడు కాదు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్లో మీరు ఎంత కష్టపడతారో అది మీకు మాత్రమే లాభం. అర్థమైందా? స్టార్టింగ్లో కష్టపడకుండా నాకు పైసలు రావాలి, బిజినెస్ అయితే లేదు అని ఒక 2-3 బుకింగ్లు కొట్టి బంద్ చేసుకొని, లేకపోతే 2500 వచ్చింది ఇలా చాలు, లేకపోతే 2000 వచ్చింది ఇలా చాలు, 10 గంటలే ఉన్నా ఇలా సరిపోయింది నాకు, ఇలా చాలు, ఈ అమౌంట్ నాకు చాలు సరిపోయింది అనుకొని పోయినావా గుర్తుపెట్టుకో. అట్లా అస్సలు సెట్గా కరెక్ట్ నువ్వు అమౌంట్ అవసరం లేదు, నీకు అమౌంట్ అవసరం లేదు. లాగిన్ అవర్స్ ఇవాళ ఎన్ని లాగిన్ అవర్స్, ఎన్ని గంటలు లాగిన్ అవర్స్ ఉన్నా, 12 గంటలు ఉన్నానా, 15 గంటలు ఉన్నానా, 14 గంటలు ఉన్నానా, బుకింగ్స్ నాన్ స్టాప్ పడుతుంటే నాన్ స్టాప్ వెళ్ళిపోతూనే ఉండాలి, నాన్ స్టాప్ కొడుతూనే ఉండాలి, ఎక్కడ ఆగొద్దు, ఎక్కడ తగ్గొద్దు.
ఇక బుకింగ్లు పడతలు ఏమన్నా ఏం చేయాలంటే పడయి 1 గంట 2 గంటలు హోల్లో పెడతాడు. ఓపికతోటి ఉండండి, మంచిగా చాయ్ తాగండి, మైండ్ రిలాక్స్ చేసుకోండి, ఆఫ్లైన్ చేసుకోండి కొద్దిసేపు. ఆప్షన్స్ ఏమన్నా ఆఫ్ అయినాయా, ఆన్ అయినాయా, ఊబర్ గో, ఊబర్ సెడాన్, ఊబర్ ప్రీమియర్ ఏమన్నా ఆఫ్ అయినాయా ఒకసారి చెక్ చేసుకొని మొబైల్ను రీస్టార్ట్ చేసుకొని మళ్ళా చాయ్ తాగి ఫ్రెష్గా మంచిగా మళ్ళీ అప్పుడే డ్యూటీకి వెళ్ళినట్టుగా మంచిగా ముఖం కడుక్కునేదంటే ముఖం కడుక్కొని ఫ్రెష్గా అయ్యి మళ్ళీ ఆన్లైన్ చేసుకోండి. మళ్ళీ ఇవన్నీ చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ టిప్స్ ఇవి. ఎందుకంటే చాలామంది డిసప్పాయింట్ అవుతారు, బుకింగ్ పడతలేవని చాలామంది డిసప్పాయింట్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళిపోతారు, రూమ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అది కుదరదు. రూమ్ ఇదే అనుకోవాలి, రూమ్ ఇదే కార్ అనుకునే మీరు ఒక 13-14 గంటలు చేస్తేనే. పెట్రోల్ కార్ అయితే మినిమము 14-15 గంటలు ఉండాలి బ్రదర్. పెట్రోల్ కార్ అయితే, సిఎన్జి కార్ అయితే 12 గంటలు 13 గంటలు సరిపోతుంది. డీజిల్ కారు, సిఎన్జి కారు యావరేజ్గా 12-13 గంటలు చేసుకోండి. కరెక్ట్ చేసుకోండి. 26 మంత్కు 26-27 డేస్ కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేసుకోగలిగేంత సత్తా ఉంది అని అంటేనే చేసుకోండి. లేదు ఇక నా వల్ల కాదు అనని, ఇక నా వల్ల అయితే లేదు అని 2 నెలలు 3 నెలలు చేసుకొని కార్లు అమ్ముకొని పోయేటోళ్ళు 50,000-30,000 కిలోమీటర్లు తిప్పి ఎక్కడో ఊర్ల నుంచి కారు కొనుక్కొని, ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ కారు కొనుక్కొని నెలకు 2 సార్లు ఊరికి వేస్తారు కార్ వేసుకొని. నేను కారు కొనుక్కున్నారా అని అందరికీ ఇట్లా కార్లో తిప్పుకుంటా అద్దాలు పెట్టుకొని చూపించుకుంటా నేను కారు కొనుక్కున్నారా, దారా పోదాం దారా, అట్లా రౌండ్ వేసి వద్దాం దారా అని చెప్పి కొంతమంది కొంచెం గొప్పగా గర్వంగా తిరిగేటోళ్ళు ఉంటారు. తిరగొద్దు అని అంటలేను. ఎప్పుడు ఆఫ్టర్ నీ కట్టుళ్ళు, నీ ఈఎంఐలు, నీ యొక్క చిట్టీలు కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు తిరగాలి. ఇప్పుడు నువ్వు దేంట్లో ఉన్నావు? ఇప్పుడు నువ్వు ఓన్లీ జస్ట్ స్టార్టింగ్లో ఉన్నావు, స్టార్టింగ్ స్టేజీలో ఉన్నావు. నువ్వు స్టార్టింగ్ స్టేజీ అంటే ఇప్పుడు నువ్వు ఓన్లీ నేర్చుకుంటున్నావు అనుకొని జస్ట్ అట్లా ఉండాలి అంతే. జస్ట్ ఇప్పుడు నువ్వు ట్రైనింగ్ లో ఉన్నా అని మాత్రమే అనుకో. జస్ట్ ట్రైనింగ్ 3 years ట్రైనింగ్ ఉంటుందని చెప్పుకో ఎవరికైనా. నేను జాబ్లో జాయిన్ అయినా, జాబ్ చేసుకుంటున్నా, 3 years ట్రైనింగ్ ఉంటుంది. 3 years తర్వాత మనకు ఏమన్నా కొంచెం ఇన్కమ్ పెరిగే అవకాశం, ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. సో అరే నువ్వు కారు కొన్నావు కదా, కారు తీసుకొని రారా, కారు వేసుకొని రారా అని ఫ్రెండ్స్ ఫోన్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంటి పక్క వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉంటారు. జస్ట్ ఇప్పుడే నేను తీసుకున్నా కదా, ఒక 3 years వరకు ఎటు కదలొద్దు, 3 years వరకు నేను ఎటు వెళ్ళొద్దు, ట్రైనింగ్ ఉంటుంది. మాకు ట్రైనింగ్ వీడియోలు కూడా ఉంటాయి ఊబర్ ఓలాలో. సో కాబట్టి అవన్నీ కంప్లీట్ కావాలి. కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. 3 years వరకు అయితే నేను ఎటు కదలను అని చెప్పుకోండి. ఫస్టే చెప్పేసుకోండి. చాలా మంది అంటారు అరే నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఆఫ్లైన్ పెట్టుకొని రావచ్చు కదరా అంటే, అదే ఆ ఆప్షన్ వల్లనే అందరూ గుండు కొట్టించుకొని కార్లు అమ్ముకొని పోయిర్రు. కార్లు అమ్ముకొని పోయేటోళ్ళు అందరూ అలాంటి వాళ్ళే. అలాంటి చెప్పుడు మాట ఎవ్వరి మాట వినందు బ్రదర్. అరే నువ్వు కారు కొన్నాగారా, రారా బై, అరే మీ బంధువులు కూడా పలానా కాడికి పోవాలి రారా, నీకు డీజిల్ కొట్టిస్తా, డీజిల్ మందని ఇస్తా. సో ఇలాంటివి జరుగుతాయి, ఖచ్చితంగా ఉంటాయి ఇలాంటివి. కాకపోతే ఒకటే చెప్పండి, నేను కంపెనీకి అటాచ్మెంట్ చేసిన ఐటీ కంపెనీలో కారు రాదు, కారు అనేది మనకు పర్సనల్గా రాదు, ఐటీ కంపెనీలో రెగ్యులర్ ఉంటుంది. నుంచి మనం బయటికి తీసినామంటే రోజుకి ఇంత కమిషన్ పెనాల్టీ పడుతుంది, ఫైన్ పడుతుంది. సో దాని బదులు వేరేది ఏదైనా ఉంటే తీసుకొని పోండి మావయ్య, తీసుకొని పోండి బాబాయ్, లేకపోతే నేను వేరే ఏదైనా క్యాబ్ బుక్ చేస్తాను మీకోసము, క్యాబ్ బుక్ చేస్తే ఆ క్యాబ్లో వెళ్ళిపోయి పని చూసుకోండి అని చెప్పండి. నేను అట్లా చేసినా కూడా చాలా మందికి, బరాబర్ చెప్తున్నా. నేను చేసిన కాబట్టి నేను మీతో చెప్తున్నా. అట్లా నేను నెగ్గుకుంటూ వచ్చి సక్సెస్ అయ్యి నా సక్సెస్ను నేను మీకు తెలియజేస్తున్నా. ఇట్లా చేసుకోండి బ్రదర్. చాలా మంది ఇలాంటి ఒక గైడెన్స్, కరెక్ట్ గైడెన్స్ లేక చాలా మంది ఏం చేశారంటే, చూడండి అక్కడ బల్కంపేట, సన్నత్ నగర్, అమీర్పేట ఏరియాలో బొచ్చడి కార్లు, గచ్చిబౌలి, ఐటీ సిటీ మన ట్యాక్సీయే బొచ్చడి కార్లు అమ్ముకొని వెళ్ళిపోయారు. సో కాబట్టి చెప్తున్నా, నువ్వు కనుక ఈ ఫీల్డ్లోకి వస్తున్నావంటే బరాబర్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి నేను చేసుకోగలుగుతా, నేను ఖచ్చితంగా ఉండగలుగుతా. ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ, సమస్య వచ్చినప్పుడు తెలుస్తుంది మనిషికి. సమస్య రాకముందే ఖచ్చితంగా ఉండగలుగుతా అనుకుంటా, కానీ వచ్చినాక అబ్బా నా వల్ల అయితే లేదన్నా, ఏదో అప్పుడు అనుకున్నా కానీ, ఏదో ఉండగలుగుతా అనుకున్నా కానీ నా వల్ల అయితే లేదన్నా, నా వల్ల అయితే లేదు, ఇక నేను చేయలేకపోతున్నా, నాకు బాడీ సహకరించట్లేదు, కారం కొని పోతున్నా
అని అంటారు. జాగ్రత్త చెప్తున్నా. అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం ఏం చేయాలంటే మనం మోటివేట్ కావాలి. 2 రోజులు రెస్ట్ తీసుకో, 2 రోజులు వండుకో, నీకు సెట్ అయితే లేదు, నీకు బాడీ పెయిన్స్ వస్తున్నాయంటే 2 రోజులు రెస్ట్ తీసుకో, బాడీ పెయిన్స్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వేసుకో. ఇది ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న వాళ్ళు ఎవరికైతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైతాయో నా వీడియో చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా, నష్టపోకండి బ్రదర్. ఒకసారి వన్స్ సముద్రంలోకి దిగినామంటే అవతలి ఒడ్డు వరకు చేరే వరకు మనము వెనకడికి వేయొద్దు. వెనకడికి వేసినా నువ్వు చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకోలేవు, మళ్ళీ బ్యాకే వస్తావు. మళ్ళా అటు వెళ్ళాలంటే, మళ్ళీ సగం దూరం పోవాలంటే మళ్ళీ చాలా కష్టం అవుతుంది. సో ఒకటి గుర్తుపెట్టుకో, మళ్ళీ అక్కడి నుంచి బయటికి రావాలన్నా కానీ ఎంత దూరం పోయినావో అంత దూరము మళ్ళీ రావాలి, అది నష్టం. గుర్తుపెట్టుకోండి. మనము ఒక 10 లక్షల కారు తీసుకున్నామంటే మళ్ళీ దాన్ని రీసేల్కు పెట్టినామంటే సో ఎన్ని లక్షలు లాస్ కమ్ముకోవాల్సిందా వస్తుందంటే అది విషయం నాకు తెలుసు. ఆ విషయం నేను కళ్ళారా చూసిన, చెవులారా విన్నా. సో కాబట్టి వన్స్ ఒకసారి స్టెప్ ఇన్ వేసిర్రనుకో, దీంట్లో ఎవడు బాస్ ఉండడు. అదొకటే మేజర్ ఇష్యూ, ఎవడు బాస్ ఉండడు. అంటే నేను పీకి పడదింగటానికి, జాబ్లోకి వెళ్ళి పీకి పడదింగటానికి ఎవడు ఉండడు. అదొక్కటి. అంటే నేను పీకి పడదింగటానికి ఎవరంటే నీకు నువ్వు పీక్కునేదే ఉంటుంది. దీంట్లో పీకేసుకునేది ఏంటిది? పీకేసుకునేది అంటే నువ్వు సరిగా డ్యూటీ చేయకపోవడం. చూడు, లాస్ట్ నాకు మార్చిలో 11 రోజులు లీవ్స్, 11 రోజులు లీవ్స్ ఉన్నాయి. సో ఏంది మనకు బుకింగ్ ఇంకా పడతలేదు? ఇక్కడ బాగున్నాయా? అన్నీ అందులోనే ఉన్నాయి. వావ్, పిట్ వచ్చింది. సో కాబట్టి బుకింగ్ పడాలనే. సరే, అన్నైతే ఆన్లైనే ఉంది, బుకింగ్ పడ్డప్పుడు పోదాం. సో కాబట్టి మనం పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రదర్. పేషెన్సీ అనేది ఈ ఫీల్డ్లో చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో వచ్చేసింది బంజారా హిల్స్, 24 కిలోమీటర్స్ 362 అట్లా రావడంతో మనం పిక్ చేసుకోవాల్సిందే. సో ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, కిషోర్ గారు బుక్ చేసుకున్నారు, మెయిన్ రోడ్ మీద ఉన్నారు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో నేను అదే చెప్తున్నాను నేను, ఎందుకంటే ఇక నా వీడియోస్ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. అన్న మంచిగా రోజుకో 2000, 1800, 1900 సంపాదిస్తాడు 12 గంటలు లాగిన్లో ఉంటే. నేను ఉండగలుగుతా నేను కూడా. అంటే ఒకసారి వచ్చి చూడు, నువ్వు ఒకసారి లాగిన్లో ఉండి చూడు, చేసి చూడు బిజినెస్, అప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు ఉండగలుగుతావా ఉండలేవా అనేది. సో నీ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎంతవరకు పనిచేస్తున్నాయి, రియలా ఫేకా అనేది. మన బాడీని మనమే నమ్ముకోలేని సిచ్యువేషన్స్ ఉంటుంది ఈ ఫీల్డ్లో, గుర్తుపెట్టుకోండి. నీ మంచిగానే చేయగలుగుతా అని చాలా మంది అనుకుంటారు, కానీ అందరికీ సెట్ కాదు. నిన్నటి వీడియోలో చెప్పిన, డ్రైవింగ్ ఫీల్డ్ అనేది అందరికీ సెట్ కాదు బ్రదర్, అందరికి అస్సలు సెట్ కాదు. కొంతమందికి సెట్ అవుతుంది. ప్యాషన్, అస్సలు డ్రైవింగ్ అంటే పిచ్చి, డ్రైవింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. బండి దొరికినా, కారు దొరికినా అసలు దాన్ని ఎంత ఇష్టంగా లవ్ చేస్తూ తోలుతారో అలాంటి వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు అంత ఇష్టం, పిచ్చి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవ్రీ డే. అది లేకపోతే ఇక సిగరెట్ స్మోకింగ్ అలవాటు అయిన వాళ్ళు, ఇంకోటి మందుకు బానిస అయిన వాళ్ళు కనుక వాళ్ళు ఇంట్లో మాట ఇస్తారు, ఆనా అని ఇస్తారు, తాగనా అని ఇస్తారు. మళ్ళీ సాయంత్రం కాగానే పోయి సినిమాలు చూస్తాం కదా, సినిమాలు చూసినట్టు కూడా బయట జరిగేది సినిమాలలో తీస్తారు, అదేం లేదు. సో సాయంత్రం కాగానే పోయి తాగొస్తారు. సో అట్లుంటుంది. సో డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్, ఒక ప్యాషన్, ఒక లవ్ ఉన్నోళ్ళు సో ఎవ్రీ డే నడుపుకునే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా దీంట్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమంది నా వీడియోస్ చూసి ఇంట్రెస్ట్ తీసుకొని అన్న మంచిగా చేస్తాడు, సో మనం కూడా మంచిగా చేసుకుందాం అని డ్రైవింగ్ రాని వాళ్ళు కూడా డ్రైవింగ్ నేర్చుకొని ఈ ఫీల్డ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది బ్రదర్. ఒకటే చెప్తున్నా. సో అలాంటి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించండి. మీకు దేని మీద పట్టున్నది, దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నది, ఏ ఫీల్డ్ మీద అయితే మీకు కాన్సన్ట్రేషన్ ఉన్నది, ఏ ఫీల్డ్లో మీరు నిష్ణాతులు అవ్వగలుగుతారు. ఒక జాబ్, మార్కెటింగ్ ఫీల్డ్ అనుకో, నేను 12 గంటలు నిలబడి రోడ్లు నడుచుకుంటా మార్కెటింగ్ ఫీల్డ్ చేసి దాంట్లో సక్సెస్ పొందగలుగుతాను అనుకుంటే అదే చెయ్యి. అర్థమైందా? లేదు నేను డైలీ బస్ మీద వెళ్ళి బస్ మీద వచ్చి నేను జాబ్కి వచ్చేంత కెపాసిటీ నాకు సిటీలో డ్రైవ్ చేయడము, ఫుట్ బోర్డు మీద నిలబడి వెళ్ళడము, అలాంటి కొంతమందికి ప్యాషన్ ఉంటుంది అలాంటి.
సో కాబట్టి ఏదైతే ఇష్టమో ఏదైతే అట్లనే చేసుకోవాలి. ఓకే, మనం పికప్ లొకేషన్కి అయితే వచ్చినామో మళ్ళీ మాట్లాడుకుందాం. సో మనకైతే రైడ్లో 409 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ రైడ్ కూడా వచ్చేసింది మనకు. అల్వాల్ వెళ్ళాలట, మళ్ళీ యూటర్న్ చేసుకుని వెళ్ళాలి. రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్లో డ్రాప్ చేసిన. సో మళ్ళీ యూటర్న్, గో టు ద యూటర్న్ చేసుకొని వెళ్ళిపోదాం. 1.3 కిలోమీటర్ 5 minutesలో డ్రాప్ పికప్. లెట్స్ గో. అల్వాల్ వెళ్ళినాక మీకు అప్డేట్ ఇస్తారు 2 ట్రిప్లు. రైడ్లో అయితే మనకు 275 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ప్రమోషన్ 14 రూపీస్ ఉంది. మనకి ఎంత వచ్చింది అనేది ఒకసారి చూసుకుందాం. గో అయితే ఆఫ్ చేసిన, ఎందుకంటే ఒకటే పడుతున్నాయి. సెడాన్ కూడా ఆఫ్ చేసిన. ఓ చూడండి ఎలా పడుతున్నాయో. నేతాజీ నగర్ అట 60 నిమిషాలు, 1 hour బాబా హాస్పిటల్ చూడండి. 31 minutes 10 కిలోమీటర్లు 175 రూపీస్, 179 ఇస్తారట. అట్లుంది. దగ్గర ఉంది కాబట్టి పికప్ తీసుకోవాలి, తప్పదు. పక్కనే ఉంది పికప్. సో మనకైతే ఇప్పటికి 582 2 ట్రిప్స్లో వచ్చింది. దీంట్లో 240 ఇచ్చిండు. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. రాధా మేడం ఇక్కడ ఉంది. లెట్స్ గో. కిమ్స్ హాస్పిటల్ పోయినాక మనము అక్కడ అప్డేట్ ఇద్దాం. అయితే 249 250 వచ్చింది క్యాష్ కలెక్ట్ అయితే దీంట్లో. సో ఇంకా అందువేళనే ఊబర్ గో సెడాన్ ఆఫ్ చేసిన, ఎందుకంటే కరెక్ట్గా కొడుతుంటాడని. సో ప్రీమియర్లో పడుతుందని, ప్రీమియర్ అయితే ఏం పర్లేదు ఇంతవరకు. సో ఈ రైడ్లో మనకు ఆన్ చేయడంతో టోల్ వచ్చి ఊబర్ గోలో 15 కిలోమీటర్లు ఎవడన్నా అవుతాడో అది అలా కాదు. 168 ఇచ్చిండు, 176 ఇస్తాను. సో 192 టోల్ చౌకీలో ఇస్తున్నాడు. సో మొత్తానికైతే 751 క్యాష్ మనకైతే అయింది. కూకట్పల్లికి అయితే మనకు పికప్ అయితే వచ్చింది. మహిమ బుక్ చేసుకుంది. సో ప్రశాంత్ అపార్ట్మెంట్స్ నుంచి అయితే. సో ఎక్కడికి వెళ్ళాలంటే కూకట్పల్లి హౌసింగ్ బోర్డు వెళ్ళాలట. 250 రూపీస్ మనకి ఇస్తా అన్నాడు. 16 కిలోమీటర్స్ సంథింగ్ ఏమో చూపించింది. సో కూకట్పల్లి అంటే మనం యాజ్ యూజువల్గా వెళ్తాం, ఎందుకంటే అటు నుంచి మళ్ళీ సికింద్రాబాద్ రావచ్చు అన్న ఉద్దేశంతో. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఈ రైడ్లో మాత్రం మనకు వాళ్ళనే ఎక్కించుకొని వచ్చినాము. సో ఇగో ఇట్లా వచ్చింది మనకు. యూ కెన్ కంప్లీట్ దిస్ ట్రిప్ అని వచ్చింది. సో ఆటోమేటిక్గా మన అకౌంట్లోకి వచ్చేస్తాయట కంప్లీట్ చేసుకుంటే. సో కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ అయితే చేసినాను. నెక్స్ట్ ట్రిప్ కోసం వెయిటింగ్. ట్రిప్లో ఎంత వచ్చింది ఏందనేది ఒకసారి చూసుకుందాం. అన్నాడు. సో చూద్దాం. అప్డేటింగ్ అని 239 ఇచ్చిండు. సో ఇప్పటితో అయితే 990 అయింది. చూద్దాం, ఇంకొక ట్రిప్ కొట్టుదాం. ఒకటి అవుతుంది. సో మనకైతే ఇంకో ట్రిప్ వచ్చింది. గుండ్ల పోచంపల్లికి వచ్చింది. 316 ఇస్తాను, 20 కిలోమీటర్లు. సో ఈ టైంలో అడిపోవడం బెటర్. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఈ రైడ్లో అయితే మనకు 310 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో యాక్చువల్లీ అయితే 54 రూపీస్ మేడంకు ప్రమోషన్ ఉంది. 310 ఇచ్చిండు. మనకి ఎంత ఇస్తాడో ఏందో, 280 270 ఎంత ఇస్తాడో ఏమో తెలియదు. మొత్తానికి అయితే చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ విల్లాస్ ఉంటాయి, విల్లాస్లో డ్రాప్ చేసినాను. ఇంకా అప్డేటింగ్ ఎర్నింగ్ కనబడుతుంది. సో మనకైతే 310, మనకు కూడా 310 ఇచ్చిండు గైస్. మనకు కూడా 310 రూపీస్ ఇచ్చేసిండు. సో 15 కిలోమీటర్స్ వచ్చినాం, 15.9 కిలోమీటర్స్ వచ్చినాము 44 minutesలో. సో మనకి ఇంత అమౌంట్ అయితే ఇచ్చిండు. సో టోటల్ అయితే 1300 రూపాయలు అయింది టోటల్. సో ఇది ఇప్పటివరకు 93 కిలోమీటర్లు అయితే తిరిగినాము. ఇక ఆఫ్టర్ లంచ్ తీసుకుందాం. లంచ్ చేసుకుని 1-2 అవుతుంది లంచ్ ఆఫ్టర్. మనం మళ్ళీ ఎర్నింగ్. చాలా బుకింగ్ తర్వాత హిల్ కౌంటీకి మనకైతే ఒక పికప్ వచ్చింది గుండ్ల పోచంపల్లి నుంచి, ప్రైమ్ ఎప్సోన్ నుంచి. సో ఇదే మనకు దగ్గర, ఎందుకంటే 3.8 కిలోమీటర్స్ ఉంది పికప్ లొకేషను. సో ఇందాక దాదాపు ఒక 7-8 పికప్లు వచ్చినాయి. మొత్తము 8 కిలోమీటర్లు, 9 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 11 కిలోమీటర్ నుంచి కూడా పికప్ వచ్చింది. 11 కిలోమీటర్ పికప్ పోయి 10 కిలోమీటర్లో డ్రాప్ చేయాలట. 25 నిమిషాలు పికప్కి వెళ్ళి 20 నిమిషాలు డ్రాప్ చేయాలట. మా ఊబర్లో ఒక్కొక్కసారి అట్లనే జరుగుతుంది.
క్యాబ్లు దొరకని సిచ్యువేషన్లో అలానే జరుగుతుంది. ఇప్పుడైతే మనకైతే సో అందుకనే కొంచెం దాకా గో ఆఫ్ చేసుకొని కూర్చున్నా. దాదాపు 45 minutes 50 minutes వరకు బుకింగ్స్ నో. లంచ్ చేసి ఇక సైలెంట్గానే ఉన్నా ఖాళీగా. ఇప్పుడే వచ్చింది బుకింగ్. సో ఎక్కడి నుంచి అంటే గుండ్లపోచంపల్లి విలేజ్ అవతల నుంచి వచ్చింది. ఇండివిజువల్ విల్లాస్ అనుకుంటా. సో అక్కడ నుంచి నిజాంపేట హిల్ కౌంటీ వెళ్ళాలట. సో పికప్కి అయితే వెళ్తున్నా. సో వీడియోను లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి. మనకైతే ఈ ట్రిప్లో 678 వచ్చింది. అవుట్ స్టాండింగ్ 374 ఉంది. సో టోటల్ కలిపి మనకి ఇచ్చిండు. మన అకౌంట్లో 374 అమౌంట్ కట్ చేస్తాడు. సో మనం ఇంకో పికప్ వచ్చింది. సో అనితాట బేగంపేట వెళ్ళాలి. మనకు ఇక్కడ లోపల నుంచి వచ్చింది. కస్టమర్ అయితే ఇక్కడ మెయిన్ గేట్లోనే దిగిపోయింది, ఇల్కౌంటి మెయిన్ గేట్లో. సో మనకు లోపలికి పోవడానికి మళ్ళీ సో మనకు అప్రూవల్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఈ రైల్లో అయితే మనకు 304 అయితే వచ్చింది. 200 and something ఎంతో ఇస్తా అన్నాడు. సో చూడండి ఎంత గల్లీలో దిప్పి తీసుకొచ్చి పెట్టిందో. సో ఒక పికప్ వచ్చింది ఊబర్ గోలో, కానీ మనమైతే క్యాన్సల్ చేసినాము. నెక్స్ట్ పికప్ కోసం వెయిటింగ్. మనకైతే రైడ్లో 208 అయితే క్యాష్ అయితే వచ్చేసింది. సో డ్రాప్ అయితే అయిపోయింది. 8 trips కంప్లీట్ అయిపోయినాయి. 2100 అయితే అయింది. సో ఇంకా మనకు సో ట్రిప్ అయితే రాలేదు. సో చూద్దాం, వెయిట్ చేద్దాం. టైం అయితే 5:22 అవుతుంది. నాకు ర్యాపిడోలో అయితే పికప్ పడ్డది. సో ఎందుకంటే దగ్గరనే పడ్డది. ఊబర్లో ఇస్తలేడు, హోల్లో పెట్టిండు. సో అప్పుడప్పుడు ఇట్లా మనకు ఉపయోగపడుతుంది ర్యాపిడో. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఎక్కడ ఉన్నాడు కస్టమరు? చలో లెట్స్ గో. ఇక్కడ లెఫ్ట్ చూపిస్తుంది. మనం లోపలికి వచ్చి అచ్చిగూడలో ఉన్నాము. ఈసీఎల్ వెళ్ళాలన్నమాట. మనకు 148 + 88 రూపీస్ ఇస్తా అన్నాడు. అంటే 222 ఏమి ఇస్తా అన్నాడు. పికప్కి అయితే వెళ్తున్నాము. లెట్స్ గో. మరి ఇది ఫ్రంట్కు ఉన్నారా బ్యాక్కు ఉన్నాడా తెలీదు. మొత్తానికి అయితే వచ్చినాం మనం పికప్కు. బ్యాగ్ అయితే చూపించింది. డ్రైవర్ కూడా సాయి సంపద ప్లాజా ముందుకున్నట్టుంది. డ్రైవర్ అయితే కొడదాం. ఇలా మనకు 239 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. 240 ఇచ్చిండు కస్టమర్ అయితే. దీంట్లో మనకి ఎంత ఇస్తాడో ఏందో చూద్దాం. 239కి 239 ఇచ్చిండు. ర్యాపిడో వ్యాలెట్ బ్యాలెన్స్ 59 ఉన్నాయి. సో ఇప్పటి వరకు అయితే ర్యాపిడోలో 240. ఊబర్లో ఒకసారి ఆన్ చేసుకున్నాం. ఊబర్లోనే పడవచ్చు. $2400 అయింది ఇప్పటివరకు అయితే. చూద్దాం అలా పడవచ్చు. సో మనకు కీర్తన గారు బుక్ చేసుకున్నారు. ఇక్కడ 5 kilometers డ్రాప్ 172 ఇస్తా అన్నాడు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఈ రైల్లో అయితే మనకు 242 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో మనకు ఇంకో బుకింగ్ కూడా వచ్చేసింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్ అవుట్ సైడ్. అదే రైడ్లో 235 వచ్చింది. యాక్చువల్లీ అవుట్ స్టాండింగ్ 82 ఉంది. ఇది క్యాన్సలేషన్ ఫీజు మనకి ఇచ్చాడు, లాస్ట్ డ్రైవర్కి మనకి ఇచ్చాడు. సో మన వ్యాలెట్లో కట్ అయిపోతుంది. ఇప్పుడైతే మనకు 172 ఇస్తాడు. మనకు ఇంకో పికప్ వచ్చింది. ఇది పికప్ ఎక్కడ ఉంది? సో ఈ పికప్కి అయితే వెళ్ళిపోదాం మనం. డ్రాప్ ఎక్కడ అంటే సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట అట. లెట్స్ గో. మనకి రైలు అయితే డెక్స్టర్ ఆన్లైన్ పేమెంట్ వచ్చేసింది. సో డ్రాప్ అయితే అయిపోయింది. ఇప్పటివరకు అయితే మనకి ఎంత జరిగింది ఏంది అనేది సో క్లియర్ కట్గా చూపిస్తాను చూడండి. 75 రూపీస్ 2 trips. ఏం ట్రిప్స్ ఇవి? ఎప్పటి నుంచి 25 రూపీస్ యాడ్ అయినాయట మనకు. 186 వచ్చింది బ్రదర్.
75 రూపీస్. ఇక్కడ నుంచి 1 more ట్రిప్ కంప్లీట్, 1 more ట్రిప్ 100 ఎక్స్ట్రా. సో ఎప్పుడు పెట్టిండు ఇది ఏంది అతను? వా 6 trips 150, 2 trips 75, 2 trips 100. ఇప్పుడు కంప్లీట్ చేసిన ఇవన్నీ తెలియదు చూడలే అసలు. 250 + 300 ఇవ్వనే మనకైతే ఇన్సెంటివ్ అయితే రీచ్ అయిపోయాను. టోటల్ 2746. అదే ఎందుకు ఇంత ఫేర్ పెరిగిందా అని నేను అనుకుంటానా, అర్థం కాలే నాకు. సో దీంట్లో అయితే 185 వచ్చింది. సో 2007 ఆపర్చునిటీస్ చూసుకోవాలి, అసలు నేను చూసుకోవట్లేను. ఇదేదో పెట్టిండు. సో ఇది ఇవాళ వీడియో అంటున్నా, ఇప్పటి బుకింగ్. మనం అయితే కరెక్ట్గా సంచయం దగ్గర ఉన్నాం. లెట్స్ గో. చాలా సేపు తర్వాత మనకైతే ఊబర్లో ప్రీమియర్లో పికప్ ఇచ్చిండు. రేణుకాట కాచిగూడ వెళ్ళాలట, కిమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఈ రైడ్లో అయితే మనకు 313 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ప్రీమియర్ కాబట్టి కొంచెం గట్టిగానే వచ్చింది. మంచి క్యాష్ పార్టీ వాళ్ళు, రిచ్ వాళ్ళు బుక్ చేసుకున్నారు. సో నో ఇష్యూ. మొత్తానికి అయితే మనకు 240 ఇస్తా అన్నాడు కాబట్టి ఏంది ఇది 185 ఏంది. సో లాస్ట్ ట్రిప్ అనుకుంటా. ఓహో లాస్ట్ 2 ట్రిప్స్ 100 అయిందా. సో ఓకే మనకు. సో 225 ఇచ్చిండు. సో దీంతో అయితే మనకైతే 3071 రూపీస్ సక్సెస్ఫుల్గా అయింది. సో దీంట్లో 195 240 అయింది. సో మనకైతే సక్సెస్ఫుల్గా ఎంత అయింది అంటే ఓడి ప్లస్ 3300 అయితే సక్సెస్ఫుల్గా అయింది. సో ఇప్పుడు మనం బర్కత్పురాలో ఉన్నాము. సో చూద్దాం, డెస్టినేషన్ అయితే పెట్టినా, పడితే అదృష్టం, లేదంటే చిన్నగా సికింద్రాబాద్ సైడ్ వెళ్ళిపోవాల్సిందే. చూశారు కదా, మనకైతే 1150 రూపాయలు అయితే ఫ్యూయల్ కాలింది. సో ఒక్కసారి టోటల్ చేసుకుందాం మనము. సో ఊబర్లో 3069 ప్లస్ రాపిడోలో 239 ఈజ్ ఈక్వల్ టు 3308 రూపాయలు మనకు ఈరోజు అయితే ఎర్నింగ్ చేసినాము. సో దీంట్లో మనకు 1140 తొమ్మిదా చూసారు కదా, ఎంత 1150 వేసుకుందాం ఈజ్ ఈక్వల్ టు. సో ఇది ఇవాళ మన ఎర్నింగ్. 2158 కిలోమీటర్లు అయితే తిరిగినాం మనకు మిగిలింది. సో బ్రదర్ దీంట్లోనే కారు ఈఎంఐ, కారు మెయింటెనెన్స్, అన్ని ఖర్చులు అన్నీ దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మనము మంత్ ఎండ్ వీడియోలో మనము అవన్నీ క్లియర్ కట్గా మంత్ ఎండ్ వీడియోలో సో అన్నీ క్యాలిక్యులేట్ చేసి కార్ ఈఎంఐ ఉన్న వాళ్ళకి ఎంత తీసేసుకోవాలి, కార్ మెయింటెనెన్స్ ఎంత తీసుకోవాలి అనేది క్లియర్ కట్గా దాంట్లో మనము వీడియోలో చెప్పుకుందాం. సో ప్రస్తుతానికైతే ఇది ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ తోటి ఈఎంఐ తోటి కలిపి 2158 రూపాయలు. సో మనకు 192 కిలోమీటర్లకు. సో మనకు ఇదైతే 193 వేసుకుందాం, 190 వేసుకుందాం. 3 కిలోమీటర్లు నేనే వచ్చిన. సో నేనే పర్సనల్గా వచ్చిన. 190 ఇంటూ సో 15 కూడా 16, సో 17. సో మనకైతే 3300 18 17.50. సో ఇది మనకైతే 50 కూడా తక్కువనే. సో ఇది 17.40 అయితే మనకు పడ్డది. 190 కిలోమీటర్లు ఇంటూ 17.40 ఈరోజు 17 రూపాయలు కిలోమీటర్, ఇంక్లూడింగ్ పికప్ కిలోమీటర్స్ తోటి కలిపి బ్రదర్ ఇది. సో పికప్ కిలోమీటర్స్ తోటి కలిపి మనకు ఈ అమౌంట్ ఇన్ని కిలోమీటర్లు ఇంత ఇవ్వడం జరిగింది. సో ఇది. సో మొత్తానికి అయితే ఇది ఇవాళ ఎర్నింగ్ వీడియో. సో మళ్ళీ రేపటి ఎర్నింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను, మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్.